కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతుల్పూడి మండలం రౌతుల్పూడి గ్రామంలో ఇండియన్ ఆయిల్ బ్యాంక్ ఎదురుగా మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్న రాఘవేంద్ర కిరాణా షాప్లో దొంగతనం జరిగింది. ఈ సందర్భంగా కిరాణా షాప్ యజమాని తండేపు వెంకట్రాజ్ మాట్లాడుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా రౌతుల్పూడి ఎస్ఐ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామని తెలిపారన్నారు. షాపుల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పేర్కొన్నారన్నారు. త్వరలోనే గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతుల్పూడి మండలం రౌతుల్పూడి గ్రామంలో ఇది ఇక్కడ మెయిన్ సెంటర్ అయినటువంటి బంకు సెంటర్ మెయిన్ 4 ఊళ్ళకి రహదారి అయిన ఈ సెంటర్లో ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్న ఈ యొక్క కిరాణా షాపు కిరాణా జనరల్ స్టోర్లో రాత్రి దొండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఎందుకంటే రక్షణ భద్రత అన్నీ ఎప్పుడు నిత్యం ఇక్కడ జనాలు తిరిగే ప్లేస్లో కూడా ఇటు విధంగా జరగడం అన్నది చాలా ఘోరకరం. అలాగే పోలీసు వారు ఎస్సీ గారు కానిస్టేబుల్ వచ్చి ఆల్రెడీ పరీక్షించడం జరిగింది. ఇక్కడ ఏంటన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన స్థానికంగా ఉన్న ఓనర్ ఉన్నారు, ఆయన అడిగి అసలు తెలుసుకుందాం ఏమేమి పోని అసలు ఏ విధంగా జరిగింది అన్నది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క గుణపం అంటే పనిముట్టు గుణపం కూడా తీసుకొచ్చి ఈ గుణపంతో దాడి చేసి మొత్తం ఇదంతా పూర్తిగా డ్యామేజ్ చేసి అంటే ఇది ఎంత మెయిన్ సెంటర్ కదా అని చెప్పేసి మినిమం భద్రతతో ఉన్నది ఎంత గుణపంతో మొత్తం లేకొట్టి మొత్తం అంతా డ్యామేజ్ చేసినట్టు చెప్పడం జరుగుతుంది. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్న ఓనర్తో. అసలు ఎన్ని గంటలకు జరిగిందండి గురుగారు? అసలు ఇది ఎన్ని గంటలకు జరిగిందని మాకు కరెక్ట్గా తెలియదండి. కాకపోతే మేము 4 గంటలకి చూస్తే షాప్లో లైట్లు వేసి ఉన్నాయని చెప్పి అనుమానం వచ్చి ఈ తలుపులను చూసాను. తలుపులను చూస్తే బయట ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేస్తుంది ఏంటంటే అటుపక్క నుంచి మా ఓనర్ గారిని పిలుచుకుని వచ్చి ఇద్దరు కలిపి వచ్చి చూసాను. చూస్తే గుణపంతో తాళం బద్దలు కొడేసి తాళం కప్పులు అయ్యి లోపలికి ఎంటర్ అయినట్టు ఉందండి. చూస్తే లోపలికి వచ్చి చూస్తే మొత్తం సరుకుల్లో క్యాష్ అయితే తీసారండి. సుమారు ఎంతవరకు క్యాష్ పోయింది అనుకుంటున్నారు? 10,000 దాకా ఉంటుందండి. ఒక క్యాష్ ఒకటేనా ఇంకా మిగతా ఏమైనా సామాను పోయిందండి? మిగతా అంటే ఇంకా అబ్జర్వ్ చేయలేదండి ఏమేమి పోయి అన్నది. ఇంకా చూడాలంటే షాప్ కదండి, కిరాణా షాప్ వల్ల అంత వేగా అబ్జర్వేషన్ రాదో ఏం పోయి ఏమున్నాయి అన్నదని చూడాలి. క్యాష్ అయితే మాత్రం తీసినట్టు క్లియర్గా కనబడుతుంది. వాళ్ళ మాస్క్ అది కూడా ఇక్కడ పాడేసి వెళ్ళిపోరండి. మాస్క్ పెట్టుకుని వచ్చినట్టున్నారు. మాస్క్ అవి కూడా ఇక్కడ పడి ఉన్నాయి. డబ్బులు కూడా చిల్లర డబ్బులు కింద పడి ఉన్నాయి. కాగితాలు అయిన కొద్దిగా ఎస్ఐ గారికి లేదా మనకు స్థానికంగా పోలీస్ స్టేషన్ కూడా ఉంది. సార్కి ఇన్ఫార్మ్ చేశారు? సార్ రావడం జరిగింది. 4 గంటలకి వెళ్ళి మేము పోలీస్ స్టేషన్లో వెళ్ళి చెప్పి ఉండి కానిస్టేబుల్ ఇద్దరు వచ్చారు. వచ్చి చూసి మొత్తం చూసుకుని ఫోటో తీసుకుని వెళ్ళారు. మళ్ళీ 6 గంటలకు ఒకసారి వచ్చి మళ్ళీ చూసారు. మొత్తం అందరూ అబ్జర్వ్ చేశారు. 10 గంటలకు ఎస్ఐ గారు వచ్చి ఒకసారి కలవండి అని చెప్పారు. ఏదైనా ఒకరు చేసిన పనిగా మీకు గమనిస్తున్నారా లేకపోతే ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తి లేదంటే మీ గమనించిన వ్యక్తి మాత్రమే చేయగలిగిదని మీరు అనుకుంటున్నారు? అంటే ఎవరన్నది మనం కరెక్ట్గా చెప్పలేమండి. ఎందుకంటే షాప్ కదా, రోజు పొద్దున్న వేస్తే 100 మంది దాకా అలాగ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఎవరన్నదో తెలియదు కానివ్వండి. ఇలాగ ఇంతకుముందు కూడా 4-5 షాపులకి జరగడం అప్పుడు కూడా వాళ్ళు కూడా కంప్లైంట్లు పెట్టారు. మేము షాప్ పెట్టి 3 సంవత్సరాలు అయింది. ఇది ఫస్ట్ టైం మాది జరగడం. అన్నీ చూసాను. మరి కంప్లైంట్ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ ఎస్ఐ గారిని కూడా కలుస్తాను 10 గంటలకు ఒకసారి వెళ్ళి. అసలు పోలీసు వారు ఎలాగ మీకు అలా అంటున్నారా? రియాక్ట్ అవుతున్నారా లేదంటే వాళ్ళు ఏమైనా రెగ్యులైజ్గా ఉన్నారా? లేదని చెప్పినట్టు వచ్చారు. వచ్చి మొత్తం చూశారు, వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అది ఒకరు వచ్చి చేసే పని అయితే కాదని నాకు తెలిసి 2-3 వచ్చి ఉంటారు. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్లో ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం అంతా తిరిగిదండి. జనాలు తిరిగిదే 4 వైపులు కనిపించేది, అందరికీ కనబడే విధంగానే ఉంది. కానీ మరి ఏ విధంగా ప్లాన్గా చేసుకుని ఉంటారు అనుకుంటున్నారు. 2-3 రోజుల నుంచి అబ్జర్వ్ చేసి ఉంటారండి. వాళ్ళు అన్నీ చూసుకుని వచ్చి ఉంటారు. సీసీ కెమెరాలు కానీ మీరు చుట్టుపక్కల కానీ సీసీ కెమెరాలు కానీ ఏమైనా జరిగిందా? అంటే సీసీ కెమెరాలు ఉన్నాయండి. అంటే షాప్లో ఉండడం ఉన్నాయి. మా దగ్గర కూడా సీసీ కెమెరా ఉంది. కానీ అందులో స్టోరేజ్ లేక ఎవరన్నా తెలియలేదు మాకు. పక్క షాప్ వాళ్ళు కూడా సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూస్తుండే కొంచెంసేపట్లోని. చూశాక ఏమైనా తెలిస్తే కనుక వెంటనే మీడియాకి పోలీస్ స్టేషన్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇక్కడ రౌతుల్పూడి గ్రామంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుండగానే ఇంత ఘోరమైన ఇది జరగడం అన్నది చాలా అదృష్టం. ఎందుకంటే మెయిన్ సెంటర్లో కూడా ఇలాంటి దుస్థితి జరిగిందంటే కనీసం అంటే పోలీసులు అంటే భయం లేకపోతే విచ్చలవిడి దొంగతనాలు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉందా లేకపోతే ఏంటన్నది పోలీసు వారు చెప్పవలసిన సమాధానం చెప్పవలసి ఉంది. ఎందుకంటే ఈ ఒక్క మెయిన్ రోడ్లో ఉన్న షాప్కి భద్రత లేదంటే మిగతా షాపులకు భద్రత ఏ విధంగా ఇవ్వగలరు? కనుక ఏంటంటే పోలీసు వారు తక్షణమే పట్టించుకొని ఇక బాధ్యతడికి అసలు న్యాయం చేయాలి, అలాగే దండకులను పట్టుకోవాలని చెప్పేసి వైఎన్సీ మీ ద్వారా కొడుతున్నాం. చూస్తున్నాండి వైఎన్సీ న్యూస్.